బీపీ పెరగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ముందు నుంచే ఈ సమస్య బారిన పడకుండా చూసుకోవాలి. అయితే మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల కారణంగా బీపీ పెరుగుతుంది. ఇందులో ప్యాకేజ్డ్ బాటిల్స్లో నీరు తాగవద్దు. ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ నీటిని మైక్రోప్లాస్టిక్స్ ఇందుకు కారణమని చెబుతోంది. ప్లాస్టిక్ బాటిల్స్లోని నీరు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఈ నీటిలో ఎక్కువగా మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి. వీటి కారణంగా బీపీ పెరుగుతుంది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఈ నీటిని తాగిన వారితో పోలిస్తే తాగని వారిలో రక్తపోటు తక్కువగా ఉంది. మైక్రోప్లాస్టిక్స్ ఫుడ్, వాటర్లో కనిపించే చిన్న కణాల వల్ల చాలా పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండె సంబంధిత సమస్యలు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయి. ఇక తాజాగా తెలిసిన విషయం ప్రకారం ఇందులోని మైక్రోప్లాస్టిక్స్ బీపీని పెంచుతాయి. ప్లాస్టిక్ బాటిల్స్లోని నీరు తాగినప్పుడు ప్రతి వారం 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్స్ బాడీలోకి వెళతాయి. దీనివల్ల బీపీ పెరుగుతుంది. కాబట్టి ఈ నీటిని తాగకపోవడమే మంచిది. బీపీ వచ్చిందంటే మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని ఆహ్వానించినట్టే. కాబట్టి ఈ నీటికి దూరంగా ఉండడం మంచిది. ప్లాస్టిక్ బాటిల్స్లోని నీరు తాగాలనుకుంటే ప్లాస్టిక్ బాటిల్స్లోని నీటిని వేడి చేసి కాస్త మరిగించి తాగడం బెస్ట్. దీనివల్ల మైక్రోప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ దాదాపు 90% తగ్గుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఈ ఒక్క అధ్యయనమే కాదు, ఇప్పటి వరకు చాలా అధ్యయనాలు ప్లాస్టిక్ని చాలా వరకు అవాయిడ్ చేయాలి. వీటి కారణంగా ఎన్నో రకాల క్యాన్సర్స్, ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ బాటిల్స్లోని నీరు, జ్యూసులు, ఈ ప్లాస్టిక్లో ప్యాక్ చేసిన ఫుడ్ని కూడా అవాయిడ్ చేయడం మంచిది. దీనివల్ల మనకి వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.